గ్రామాన్ని కాపాడుకోవడం అందరి బాధ్యత. మరి గ్రామానికి సమస్య వచ్చినప్పుడు ఎంతమంది వస్తున్నారు? చాలా తక్కువ మంది వస్తున్నారు. అందులో మా ట్యూషన్ పిల్లలే చాలామంది ఉంటున్నారు. మీరు ఎందుకు రావడం లేదు? ఎవరికి భయపడుతున్నారు? ఊరిని కాపాడే విషయంలో మల్గి ప్రజలు ఎవరినో చూసి చాలా భయపడుతున్నారు. గజ 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 వణికిపోతున్నారు. మిమ్మల్ని ఎవరు భయపెట్టిస్తున్నారు? ఎవరికి భయపడుతున్నారు? మీరు భయపడుతున్నారు. భయపడడం చాలా తప్పు. ఊరిని కాపాడుకునే విషయంలో బిదర్ వాళ్ళని చూసి భయపడతారా? ఇక్కడ ఊరు నాశనం అవుతుంది. ఊరు నాశనం అవుతే అవ్వని, మీరు మాత్రం బిదర్ వాళ్ళని చూసి భయపడతారా? బిదర్ వాళ్ళని చూసి గజ 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 వణికిపోతున్నారా? మీరు చేస్తున్న తప్పు. ఊరికి కష్టం వచ్చినప్పుడు, ఊరికి సమస్య వచ్చినప్పుడు ఎంతమంది నిలబడుతున్నారు? ఒక్కసారి ఆత్మసాక్షిగా మిమ్మల్ని మీరు ప్రశ్న వేసుకోండి. మేము చేస్తున్నాం పోరాటం, నిస్వార్థంగా పోరాటం చేస్తున్న అందరితో కలిసి. మీరు ఎందుకు వస్తలేరు? ఆ రోజు ఫార్మాల్డిహైడ్ కెమికల్ కంపెనీ విషయంలో నా ప్రాణాలు తెగించి పోరాటం చేసిన, చుట్టుపక్కల ఉన్న అన్ని పల్లెల్లో తిరిగి ప్రచారం చేసిన, ఊరిని రక్షించిన. ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, ఎంతోమంది బెదిరించిన నన్ను నేను అదరలేదు, బెదరలేదు, ఎవ్వడి ముందు తల వంచలేదు. ఎందుకు? ఊరి భవిష్యత్తు కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం. మరి మీరెందుకు రావడం లేదు? ఒక్కసారి ఆలోచన చేయరు మీరు. మొన్న చెత్త వాహనాలను ఆపే విషయంలో ఎంతమంది వచ్చారు? ఊర్లో కేవలం మేము పోరాటం చేసే వాళ్ళు మాత్రమే బతుకుతున్నామా? మీరు బతుకుతలేరా? మీ పిల్లలు ఊర్లో ఉండలేరా? మీరు ఉండలేరా? ఆ చెత్త వల్ల మీ పిల్లలకు ఆరోగ్యం ఖరాబ్ కాదా? ఊర్లో అందరికీ ఆరోగ్యం ఖరాబ్ కాదా? బరాబర్ ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. మరి మీరు ఎందుకు వస్తలేరు? బిదర్ వాళ్ళని చూసి ఎందుకు గజ 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 వణికిపోతున్నారు? మన తల్లిదండ్రులు మనల్ని కన్నది బిదర్ ఆఫీసర్లకు భయపడడానికా? సిగ్గు శరం అనిపిస్తలేదా ఎవరిని చూసి భయపడడానికి? మన కష్టం చేసి మనం తింటున్నాం. బిదరోడికి నువ్వెందుకు భయపడుతున్నావు? వాడిని చూసి నీ లాగు ఎందుకు తడుస్తుంది? నువ్వు చేతకని దద్దమ్మవా? చీము నెత్తురు లేదా? ఊరి కష్టం వస్తే కాపాడుకునే దమ్ము, ధైర్యం, చీము నెత్తురు నీలో లేదా? చచ్చిపోయిందా ధైర్యం? నీ రక్తం మరుగుతలేదా? నీ రక్తం సప్పబడ్డదా? నీ రక్తం మసులుతలేదా? ఎవరిని చూసి నీ రక్తం చచ్చిపోయింది? ఎవరికి భయపడి నీ చీము, నెత్తురు, నీ రోషం, నీ ధైర్యం చచ్చిపోయింది? ఆలోచన చెయ్యి. నువ్వేం చేస్తున్నావు? ఊరికి కష్టం వస్తే దాక్కుని వెళ్ళిపోతావా? ఆ రోజు మేము రోడ్డు పైన పోవడం చేస్తుంటే వందలాది మంది బండ్లపైన, ఆటోలలో, అనేక వాహనాల పైన చూసుకుంటూ పోయారు. కానీ ఎవడైనా వచ్చి మాకు సాయం చేసిండా? ఎంతమంది వచ్చిర్రు? చాలా తక్కువ మంది వచ్చిర్రు. అంటే పనులు మీకే ఉంటాయా? మాకు పనులు ఉండవా? కొంచెమైనా బుద్ధితో ఆలోచించండి. ఊరందరిది, కొందరిది కాదు. ఈ ఊరిని కాపాడుకోవడం అందరి బాధ్యత. మీరు ఏం చేస్తారు? మీరు మన పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుంది, ఖరాబ్ అవుతుంది. మీకు ఏం అర్థమవుతుంది? పని ఏం పని చేస్తారు? మీరు ప్రభుత్వ ఉద్యోగులు అనుకుంటున్నారా? నెల లక్ష రూపాయలు సంపాదిస్తుర్రా? ఏం పని మీరు చేసే పని? ఏదో పెద్ద పొడిచినట్టు. ఊరి కష్టం వచ్చినప్పుడు ఊరి కోసం లడాయి చేయడం నేర్చుకో. పని ఎవరికి ఉండదు, మాకు ఉంటుంది. ప్రాణాలు తెగించి పోరాడిన ఊరి కోసం. అది నాకు తెలుసు, నా మనసుకు తెలుసు. కంపెనీ విషయంలో, చెత్త వాహనాల విషయంలో నా ప్రాణాలు తెగించి ఫైట్ చేసిన. 20 రోజులు రాత్రనక, ఎండనక, పగలనక, రేయనక రోడ్డు పైన పడుకున్నాం. మీకు తెలియదా? ఫోన్లో పెట్టిన చీము నెత్తురు లేదా? ఊరి కోసం పోవడం చేస్తుండు పోవాలని ఇంతకన్నా దిమాక్ లేదా మీకు? ఎవడి కోసం నేను చేసేది? మీకోసం కాదా? చీము లేదా, నెత్తురు లేదా? మన తల్లిదండ్రులు కన్నది మనకు ఎందుకు? ఎవరిని చూసి భయపడడానికా? ఆలోచన చేయుర్రి. ఊరు ఖరాబ్ అవుతుంది. ఊరి రక్షించడానికి ముందుంటా. మీరు వెనుక ఉండమని చెప్తున్నా. ఎందుకు భయపడుతున్నారు? ఎవరికి భయపడుతున్నారు మీరు? మీకు చీము, నెత్తురు, దమ్ము, ధైర్యం లేదు కాబట్టే ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నా, ఉద్యమాన్ని ముందుండి నడుపుతున్నా. ఎవ్వరికి భయపడకుండా. నా కోట్ల రూపాయల ఆఫర్ వచ్చినా ఎవ్వరి దగ్గర పైసా ముట్టలే. ఎందుకు? ఊరి భవిష్యత్ బాగుండాలి కాబట్టి నేను ఎవ్వరికి తల వంచలేదు. మీరేం చేస్తుర్రు?
నాకు చాకు గుస్తురు, ఎంటకెంచి చాకు గుస్తురు. నా పైన ఫేక్ కేసు పెడితే ఎంతమంది వచ్చారు గ్రామం నుంచి? నేను చేసింది మీకోసం కాదా? మీ పిల్లల భవిష్యత్తు కోసం కాదా? మీ పిల్లలకు అనారోగ్య సమస్యలు రావా? వస్తాయి, అందరికి వస్తాయి. మీకు వస్తాయి, నాకు వస్తాయి, అందరికి వస్తాయి. అందరు కలిసి ఊరి కోసం పోవడం చేయాలి. మీరేం చేస్తుర్రు? మీకే పనులు ఉంటాయి, మాకు పనులు ఉండవా? ఊరి కోసం ఆలోచించు. నువ్వు చేసేది పని పెద్ద ఏం కాదు, అది ప్రభుత్వ ఉద్యోగం కాదు. అది 2 రోజులు సెలవు తీసుకో, ఊరి కోసం పనిచేయి. నువ్వు పుట్టినమంటే ఏదో ఒకటి చేసిపోవాలి. మళ్ళీ పుట్టం, గుర్తించుకో. మీరు ఎందుకు భయపడుతున్నారు? మీరు బిదరోలను చూసి లాగులు తడిసిపోతున్నాయి. మీ బిదర్ అధికారులు చూసి భయపడుతున్నారు. బిదర్ల ఏడ పట్టుకొని చంపలు వాయిస్తారని బిదర్ అధికారులకు భయపడుతున్నారు. వాళ్ళని చూసి భయపడుతున్నందుకు మీకు సిగ్గుసరంగా లేదా? వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు మీరు బిదరోలను? ఆ బిదరోలకు భయపడి నాకు సహకరిస్తలేరు మీరు. నేను నా స్వార్థం కోసం పనిచేస్తున్నానా? ఊరి భవిష్యత్తు కోసం పనిచేస్తున్నా. ఏ రోజు ఎవ్వరి దగ్గర ఆలోచించపడలేదు. నిరంతరం ఊరి కోసం ఆలోచిస్తున్నా. ఆ మాత్రం తెలియకుండా మీరు ప్రవర్తిస్తున్నారు. చాలా తప్పు చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా చెప్తున్నా, మల్లి ప్రజలారా, నా వెంట ఉండండి, నాకు తోడు నీడగా ఉండండి. ఖచ్చితంగా ఊరిని మారుస్తా. ఊరు చుట్టుపక్కల ఏమున్నా వాటిని తీసేస్తా. బాధ్యత నాది. మాకు స్వేచ్ఛగా జీవించే హక్కు అందరికీ ఉన్నది. మనం స్వేచ్ఛగా జీవించే హక్కును హరిస్తూ ఉన్నారు. నేను పోరాడతా. మా ప్రాథమిక హక్కు స్వేచ్ఛగా బతకడం మా హక్కు. నేను ముందుండి కొట్లాడతా. మళ్ళీ చెప్తున్నా, మల్లి ప్రజలారా, ఈ ఊరి కోసం ప్రాణమైన ఇస్తా, కానీ వెనుకడుగు వేయను. నా వెంట ఉండండి. మల్లి యువకులారా, మల్లి ప్రజలారా, ఎవ్వరిని చూసి భయపడకండి. ఎందుకు భయపడతారు మీరు? ఎవరిదేమో తింటున్నాం మనం, ఎవరిదేం తింటలేం. కాబట్టి మల్లి ప్రజలారా, మనమందరం ఏకమై ఉందాం. కలిసి ఉంటే నిలబడతాం. నిలబడితేనే ఏదైనా సాధ్యమవుతుంది. కలిసి ఉంటే నిలబడతాం, విడిపోతే పడిపోతాం. మనం పడిపోతే ఓడిపోయినట్టు. మీరు ఎందుకు భయపడుతున్నారు? ఎవరికి భయపడుతున్నారు? ఎవ్వడికి భయపడకండి. మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ యువకులారా, మల్లి ప్రజలారా, భయపడకండి. నువ్వు చాలా మల్లి ప్రజలు బిదరోళ్ళను చూసి చాలా భయపడుతున్నారు. బిదర్ ఆఫీసర్ను చూసి గజ వణికిపోతున్నారు. భయపడకండి. మనం ఏం తప్పు చేస్తలేం. మన ఊరిని మనం రక్షించుకుంటున్నాం, మన ఊరిని మనం కాపాడుకుంటున్నాం. అంతేగాని మనం ఎవరో చెడు చేస్తలేం కదా. పని కాదు, ఊరిని కాపాడుకోవడం మన అందరి బాధ్యత. ఊరిని కాపాడుకుందాం. ఎవరికి భయపడకండి. మల్లి ప్రజలారా, ఒక్కసారి వినండి. మల్లి ప్రజలారా, చెప్తున్నా, ఒక్కసారి నేను గనక వెనుకడుగు వేస్తే 10 సంవత్సరాల్లో మల్లి సర్వనాశనం, సత్యనాశ అవుతుంది. నేను చెప్తున్నా, ఊరి కోసం నిలబడతా. నాకు సపోర్ట్గా ఉండండి. ఎవడ్రా నాలాగా పోరాటం చేసేది నిస్వార్థంగా? అమ్ముడు పోయే వ్యక్తి చాలామంది ఉంటారు. నాలాగా నిస్వార్థంగా ఫైట్ చేసేవాడు ఎవడు? చీము దమ్ము నెత్తురు ఉందా మీకు ఎవరి దగ్గర? నాలాగా ఫైట్ చేసేది నాలాగా ఫైట్ చేసే సత్తా సామర్థ్యం మీలో ఉందా? మీరు ముందుండండి, నేను వెంటుంటా. అందరిని వేసుకొస్తా. చీము నెత్తురు లేదు, దమ్ము లేదు, ధైర్యం లేదు, మళ్ళా మాటలు అంటుంటారు వెనకాల. మీకు చీము నెత్తురు, దమ్ము, ధైర్యం, రోషం ఉంటే మీరు ఉద్యమాన్ని ముందుండి నడపండి, నేను వెనుకుంటా. నాకు దమ్ము, ధైర్యం, చీము నెత్తురు ఉంది. నేను ఉద్యమానికి నాయకత్వం వహించడం సిద్ధంగా ఉన్నా. మీరు ఎందుకు భయపడుతున్నారు? మళ్ళీ చెప్తున్నా, అందరం కలిసి పోరాటం చేసి ఊరిని కాపాడుకుందాం, ఊరిని రక్షించుకుందాం. మళ్ళీ పుట్టము, ఒకటే జన్మ. ఈరోజు మనం ఊరిని మంచిగా ఉంచుకుంటే భవిష్యత్ తరానికి మనం మంచి గాలి ఇవ్వగలం, మంచి భూమిని ఇవ్వగలం. మీరు పోవటం చేయకపోతే ఊరు సత్యనాశ అవుతుంది. ఆ సత్యనాశ అయిన ఖరాబ్ అయిన ఊరిని మనం వచ్చే కొత్త తరంకి ఇవ్వాలనుకుంటున్నారా? తప్పు. మళ్ళీ చెప్తున్నా, మల్లి ప్రజలారా, కలిసి ఉందాం, ఊరి కోసం పోవటం చేద్దాం. నాకు ఎలాంటి స్వార్థం లేదు. ఊరి భవిష్యత్తు కోసమే నిరంతరం ఆలోచించే వ్యక్తిని నేను. మీరు ఎవ్వరికి భయపడకండి. మనం ఏం తప్పు చేస్తలేం. ఊరి భవిష్యత్తు కోసం పోరాటం చేస్తూ ఉన్నాం. దయచేసి చెప్తున్నా, మల్లి ప్రజలారా, ప్లీజ్ మీకు దండం పెట్టి చెప్తా ఉన్నా, మన గ్రామాన్ని మనం కాపాడుకుందాం. వచ్చే భవిష్యత్ తరానికి మంచి గాలినిద్దాం, మంచి మట్టినిద్దాం, మంచి నీరునిద్దాం. ఊరిని కలుషితం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి పైన ఉంటుంది.
నేను ఉద్యమాన్ని నడపడానికి సిద్ధంగా ఉన్నా. మీరు ఎవ్వరికి భయపడకండి. ఏదైనా సరే, ఎలాంటి సమస్య వచ్చినా కలిసి నిలబడదాం, కొట్లాడదాం, ఊరిని రక్షించుకుందాం, ఊరిని కాపాడుకుందాం. ఒక్కటి చెప్తున్న ఫైనల్, మల్గి ప్రజల్లారా, మల్గిలో మనం మళ్ళీ మళ్ళీ పుట్టము. ఒకటేసారి పుడతాం, ఒకటేసారి సస్తాం. మళ్ళీ మన జన్మ ఉండదు. పుట్టి ఈ జన్మలోనే ఊరి కోసం పనిచేద్దాం, ఊరిని బాగు చేసుకుందాం. జై మల్గి.